Hi, dear English, competitive English aspirants. Good afternoon to all. This is Raju from Raju IAS Nellore. See, this is competitive English class. Competitive English. See, previously, ఇంతకుముందు మనము ఆర్టికల్స్ మీద కొన్ని టిప్స్ అందించాం మీకు. ఈరోజు క్లాసులో మనము ప్రిపోజిషన్స్ టాపిక్ మీద కొన్ని టిప్స్ మీకు అందివ్వబోతున్నాం. సో ప్రిపోజిషన్స్ ఒక బిగ్ టాపిక్. సో ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ అంటే ప్రతి దగ్గర మీరు నేర్చుకుంటారు, ప్రతి కోచింగ్లోను, స్కూల్లోను, కాలేజెస్లో అంతా నేర్చుకుంటారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇది డిఫరెంట్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ ఏరియాస్లో టచ్ చేసి ప్రిపోజిషన్స్ ఇస్తారు. సరే, అసలు ప్రిపోజిషన్స్ అనేటువంటివి మీకు తెలుసు. ప్రిపోజిషన్స్ అనేటువంటివి రిలేషన్స్ని తెలియజేస్తాయి. ప్రిపోజిషన్స్ షో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్స్ మీన్స్ రిలేషన్స్ విత్ రిగార్డ్ టు టైమ్, ప్లేస్, మెథడ్, మేనర్, డైరెక్షన్, పర్పస్, పొసెషన్, ఇలాంటి సంబంధాలన్నింటినీ తెలియజేస్తాయి ప్రిపోజిషన్స్. ఓకే, హీ కేమ్ అట్ 6 o'clock, టైం అని తెలుపుతుంది. ఐ వాజ్ వెయిటింగ్ ఎట్ ది క్లబ్, ఎట్ ప్రిపోజిషన్ ప్లేస్ అని తెలియజేస్తుంది. ఇలాగా గాంధీ స్ట్రగుల్డ్ ఫర్ ఇండిపెండెన్స్, పర్పస్ అని తెలియజేస్తుంది ఫార్ ప్రిపోజిషన్. ఓకే, ఢిల్లీ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా, పొసెషన్ తెలియజేస్తుంది. చూసారా, ఇలాగా ప్రిపోజిషన్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్స్ని తెలియజేస్తాయి. ఆ రిలేషన్ ఆలోచించి మనం ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి. అయితే ఇతర మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి ప్రిపోజిషన్స్ నేర్చుకోవడానికి. ఆ మార్గాల్లో ముఖ్యమైనది వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ లిస్ట్ నేర్చుకోవాలి. వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ చాలా మార్గాలు ఉన్నాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ప్రిపోజిషన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్. ప్రిపోజిషన్స్ చాలా కష్టమైనవి, ఎందుకంటే చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయి. అన్నిటికీ రూల్స్ ఉండవు. ఆర్టికల్స్ లాగా ఆర్టికల్స్ ఏ అందికి రూల్స్ ఉన్నాయి, కొన్నిటికి రూల్స్ లేవు. కొన్ని మార్గాలు ఉన్నాయి. మన ఎలా నేర్చుకోవాలి? రిలేషన్ ఆలోచించి ప్రిపోజిషన్స్ పెట్టాలి. నౌన్కి ఇతర పదాలకి మధ్య రిలేషన్ తెలియజేస్తుంది ప్రిపోజిషన్ కదా. ప్రిపోజిషన్ ఇస్ ఎ వర్డ్ యూజువల్లీ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ఇట్స్ రిలేషన్ టు సమ్ అదర్ వర్డ్ ఇన్ ది సెంటెన్స్. సో ప్రిపోజిషన్స్ నౌన్కి ఇతర పదాలకి మధ్య సంబంధాలు తెలియజేస్తాయి. కాబట్టి ఆ సంబంధం ఆలోచించి ప్రిపోజిషన్ పెట్టాలి. అలా ఆలోచించేటప్పుడు మనం జాగ్రత్తగా చూసి ప్రిపోజిషన్స్ పెట్టాలి, అంతేగాని రూల్స్ లేదు. అయితే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఇంపార్టెంట్ వే ఏమిటంటే వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్లో కొన్ని పదాలు ఎల్లప్పుడూ ఒకే ప్రిపోజిషన్ తీసుకుంటాయి. చాలా పదాలు ఎల్లప్పుడూ డిఫరెంట్ ప్రిపోజిషన్స్ తీసుకుంటాయి. అది ఎలాగంటే చూడండి, ఇప్పుడు అబైడ్ ఉంది, అబైడ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం కదా. ఫాండ్ ఉంది, ఫాండ్ అనే పదము. ఫాండ్ ఆఫ్ స్వీట్స్, చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్, ఫాండ్ ఆఫ్ ఏ వస్తుంది. ప్రౌడ్ ఉంది, ప్రౌడ్ ఆఫ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్స్, ఇలా చెప్తాం కదా. అంటే ఎల్లప్పుడూ చాలా పదాలు అవే ప్రిపోజిషన్స్ తీసుకుంటాయి. ఇప్పుడు కంగ్రాచులేట్ ఉంది, కంగ్రాచులేట్ ఆన్, ఎప్పుడు కంగ్రాచులేట్. ఎలిజిబుల్ ఫార్, అబైడ్ బై. క్వారల్ ఓవర్ వస్తుంది, క్వారల్ విత్ వస్తుంది. అయితే ఇప్పుడు ఇదే చిక్కు. ఇక్కడ ఎక్కువ ప్రిపోజిషన్స్ డెఫినెట్ పదాలను తీసుకుంటా, ఎక్కువ పదాలు ఎల్లప్పుడూ ఒకే ప్రిపోజిషన్ తీసుకుంటాయి. అయితే చిక్కు ఎక్కడంటే ఇప్పుడు కొన్ని పదాలు రెండేసి ప్రిపోజిషన్స్ తీసుకుంటే రెండు సందర్భాలు. అదే మనకి టిప్ ఇక్కడ చెప్పేటువంటి ఇంపార్టెంట్ టిప్. డిఫికల్ట్ ఏరియా ఏదంటే కొన్ని పదాలు ఎల్లప్పుడూ ఒకే ప్రిపోజిషన్ తీసుకుంటాయి. అయితే వెరీ ఫ్యూ వర్డ్స్, కొన్ని పదాలు మాత్రమే రెండేసి ప్రిపోజిషన్స్ తీసుకుంటాయి, రెండు వేరు సందర్భాలు. అవే డిఫికల్ట్. మామూలుగా ఎక్కువ మంది ఏం చేస్తారు, అగ్రి వచ్చింది, అగ్రి విత్ అనేది చదువుకోంటారు. యాంగ్రీ వచ్చింది, యాంగ్రీ విత్ అని చదువుకోంటారు. క్వారల్ వచ్చింది, క్వారల్ విత్ అని చదువుకోంటారు. ఇలా ఎప్పుడు ఒకటే ప్రిపోజిషన్ చదువుకుంటారు. కానీ కొన్ని పదాలు రెండు ప్రిపోజిషన్స్ తీసుకుంటాయి రెండు వేరు సందర్భాల్లో అనేటువంటిదే మన టాపిక్. చూసారా?
సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది గమనించరు. మామూలుగా అలవాటుగా ఏది చదివి ఉంటారో అదే పెట్టేస్తారు. అందుకని మీకు ఇప్పుడు ఈ టిప్స్ ద్వారా ఏం చెప్తున్నానంటే, ఏ పదాలు రెండేసి ప్రిపోజిషన్స్ తీసుకుంటాయి, ఎప్పుడు ఆ రెండు ప్రిపోజిషన్ వేరు వేరు సందర్భాల్లో తీసుకుంటాయి అనేటువంటిదే మన టాపిక్. మీరు ఇది జాగ్రత్తగా వినండి. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మేము ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కలిసి డిస్కస్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓ ఈ మనం ప్రిపోజిషన్స్ నేర్చుకున్న పాయింట్స్లో ఈ పాయింట్ ఉందా అని కూడా మీరు ఆలోచించండి. ఇది మామూలుగా ఎవరు గమనించరు. అందుకని పరీక్షల్లో ఇలాంటివే ఇస్తారు. ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు యాంగ్రీ విత్ కదా, అగ్రీ విత్ కదా అని విత్తే పెట్టేస్తారు. కానీ అక్కడ అగ్రీ టు, యాంగ్రీ యాక్ట్ అనేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి పెట్టేటువంటి. అదే మనం ఇప్పుడు చెప్పుకోబోయే. జాగ్రత్తగా వినండి డియర్ స్టూడెంట్స్. యూ నౌ లెట్ us go to the subject. Watch now these examples with regard to this topic. Okay, ఈ టాపిక్ మీద ప్రిపోజిషన్స్ టిప్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు లుక్ ఎట్ ది బోత్ నౌ హియర్. సే some tips on prepositions. Certain words are followed by two prepositions in two different contexts. మామూలుగా కొన్ని పదాలు ఎల్లప్పుడూ ఒకే ప్రిపోజిషన్ తీసుకుంటాయి. అయితే రెండేసి ప్రిపోజిషన్ తీసుకునేటువంటి పదాలు ఏవి, ఏ సందర్భంలో అవి ఎలా తీసుకుంటాయి, త్రూ ఎగ్జాంపుల్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. దీని ద్వారా మీరు శుభ్రంగా ఇవి నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి. కొన్ని పదాలని చెప్పాను కదా, ఏ పదాలు ఏ సందర్భంలో తీసుకుంటాయి అనేటువంటిదే మీరు ఇప్పుడు గమనించవలసిన విషయం. చూడండి, అగ్రి పదం, అగ్రి వర్డ్. మామూలుగా అగ్రి విత్ అని మీరు నేర్చుకుంటారు. అయితే అగ్రి టు అని కూడా, అగ్రి టు కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది చూడండి. ఇక్కడ అగ్రి విత్ సంబడి, ఎస్బి డివైన్ సంబడి, ఏదైనా వ్యక్తిని రెఫర్ చేసినప్పుడు అగ్రి విత్. మరి అగ్రి టు సంథింగ్, ఏదైనా విషయానికి సంబంధించి చెప్పినప్పుడు అగ్రి టు. మీరు అగ్రి వచ్చిన వెంటనే పరీక్షలు అగ్రి టు ఇస్తారు, అగ్రి విత్ ఇస్తారు, అని ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అగ్రి విత్ పెట్టేస్తారు. చూసారా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో స్టూడెంట్స్ పొరపాటు పడేది ఇక్కడే. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రిపోజిషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఇలాంటివే తప్పులు ఇస్తారు. టు ఉండాల్సి ఉంటుంది, విత్ ఉండాల్సి ఉంటుంది, టు ఇస్తారు పరీక్షలు. చూసారా, అప్పుడే మీరు పొరపాటు పడతారు. అందుకనే యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ డిఫరెన్స్. దీన్ని మీరు ఈ భేదాన్ని గమనించాలి. గమనించి ప్రిపోజిషన్స్ ఎన్నుకోవాలి. ఈ పదాలు వచ్చినప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ పదాల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, అగ్రి విత్ సంబడి, ఏదైనా వ్యక్తిని రెఫర్ చేసినప్పుడు అగ్రి విత్, అగ్రి విత్. అగ్రి టు సంథింగ్, ఏదైనా ఒక విషయాన్ని గురించి రెఫర్ చేసినప్పుడు అగ్రి టు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం అవుతుంది. చూడండి, ఐ అగ్రి విత్ యూ, ఐ అగ్రి విత్ మై ఫ్రెండ్, ఐ అగ్రి విత్ మై వైఫ్, ఐ అగ్రి విత్ మై టీచర్, ఐ అగ్రి విత్ యూ. ఇక్కడ పర్సన్తో కాబట్టి అగ్రి విత్ యూ, రైట్. పర్సన్తో కాబట్టి ఇది అగ్రి విత్ యూ. కాబట్టి ఇక్కడ అగ్రి విత్, ఇది పర్సన్ కాబట్టి సంబడి, సంబడి, సంబడి వ్యక్తిని రెఫర్ చేసినప్పుడు అగ్రి విత్. మరి అగ్రి టు ఎప్పుడు, ఐ అగ్రి టు యువర్ ప్రపోజల్, టు యువర్ ప్రపోజల్. వ్యక్తి కాదు, నీ ప్రపోజల్ నేను అగ్రి అవుతున్నాను, నీ ప్రపోజల్ నేను అగ్రి అవుతున్నాను, నీ ప్రపోజల్ నేను ఒప్పుకున్నాను, నీ ప్రపోజల్కి అని చెప్పడం. కాబట్టి అంటే పర్సన్ కాదు. ఐ అగ్రి టు సంథింగ్, ఐ అగ్రి టు యువర్ ప్లాన్, ఐ అగ్రి టు యువర్ ప్రపోజల్, ఐ అగ్రి టు యువర్ ప్లాన్. చూసారా డిఫరెన్స్? యూ అబ్జర్వ్ ది డిఫరెన్స్ మై డియర్ స్టూడెంట్స్. చూడండి, కాబట్టి అగ్రి విత్, అగ్రి టు, ఈ పదం వచ్చేప్పుడు మీరు జాగ్రత్తగా ఇది గమనించాలి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది తప్పకుండా ఉంటాయి. నెక్స్ట్ యాంగ్రీ కూడా. యాంగ్రీ విత్ అనేది మామూలుగా అందరికీ తెలిసింది. యాంగ్రీ విత్ పెడతారు. యాంగ్రీ విత్ సంబడి, ఎవరిని వ్యక్తి రెఫర్ చేయడం యాంగ్రీ విత్. సో ఇప్పుడు యాంగ్రీ ఎట్ సంథింగ్, యాంగ్రీ ఎట్ సంథింగ్, యాంగ్రీ విత్ సంబడి. చూడండి, ది టీచర్ వాజ్ యాంగ్రీ విత్ మీ, నా పైన కోప్పడింది టీచరు, నాతో టీచర్ కోప్పడింది ఈరోజు అన్నప్పుడు వ్యక్తి కాబట్టి యాంగ్రీ విత్, యాంగ్రీ విత్. సో ఇక్కడ యాంగ్రీ ఎట్ సంథింగ్, ది హెచ్ఎం వాజ్ యాంగ్రీ ఎట్ ఈస్ రూడ్ బిహేవియర్, ఎట్ ఈస్ రూడ్ బిహేవియర్. గమనించారా? ది హెచ్ఎం వాజ్ యాంగ్రీ ఎట్ ఈస్ రూడ్ బిహేవియర్. అతని బిహేవియర్ పట్ల అతను కోప్పడ్డాడు. అతని బిహేవియర్ పట్ల, వ్యక్తితో కాదు. ది హెచ్ఎం వాజ్ యాంగ్రీ విత్ రవి అనొచ్చు. అర్థమవుతుంది? ది హెచ్ఎం వాజ్ యాంగ్రీ
విత్ రవి విత్ రాము అనొచ్చు. కానీ ఇక్కడ బిహేవియర్, ది హెచ్ఎం వాజ్ యాంగ్రీ అట్ హిస్ రూడ్ బిహేవియర్. తన యొక్క దుష్ప్రవర్తనకు అతను హెడ్ మాస్టర్ కోప్పడ్డాడు అతని మీద. చూసారా డిఫరెన్స్? చూసారా? సో వెరీ స్లైట్ డిఫరెన్స్. యూ షుడ్ బి కేర్ఫుల్, అదర్వైజ్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. పరీక్షలు ఏం చేస్తారు? పరీక్షల్లో మీరు పొరపాటు పడతారు దీనికాన్నే. సో అందుకనే మీకు ఇది చేయడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఫర్దర్ ఎగ్జాంపుల్స్ చూడండి. సే హియర్ క్వారల్ విత్ సంబడి, తగాదలాడటం. క్వారల్ విత్ సంబడి, ఎవరితోనా కొట్లాడిన పర్సన్తో కొట్లాడినని చెప్పి క్వారల్ విత్ సంబడి, SBDY సంబడి, క్వారల్ విత్ సంబడి. ఐ క్వారల్ విత్ మై వైఫ్, నేను నా భార్యతో తగాదాలు పడ్డాను, కోప్పడ్డాను, తగాదాలాడాను. చూసారా? క్వారల్ విత్ పర్సన్ ఇది, అందుకని క్వారల్ విత్. అండ్ దెన్ సే క్వారల్ ఓవర్ సంథింగ్, ఏదైనా విషయం మీద కొట్లాడినవంటే క్వారల్ ఓవర్, ఏదైనా విషయం మీద కొట్లాడినట్టు క్వారల్ ఓవర్. దీస్ ఆర్ ఆల్ వెరీ స్లైట్ డిఫరెన్స్ ఉండేటువంటి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తప్పి మీరు ఫాలో అవ్వాలి. అందుకని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలుగులో చాలా మంది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్వారల్ ఓవర్ సంథింగ్, ది చిల్డ్రన్ క్వారల్డ్ ఓవర్ ఏ ట్రైఫిల్. ట్రైఫిల్ అంటే ఏం తెలుసా? ట్రైఫిల్ అంటే స్వల్ప విషయం, వెరీ స్మాల్ థింగ్. చిన్న విషయం మీద పిల్లకాయలు కొట్లాడారు. పిల్లకాయలు చిన్న విషయాలు కొట్లాడుతుంటారు కదా. సో ది చిల్డ్రన్ క్వారల్డ్ ఓవర్ ఏ ట్రైఫిల్, ఓవర్ ఏ స్మాల్ థింగ్. చూసారా డిఫరెన్స్? చూడండి. క్వారల్డ్ విత్ మై వైఫ్ సంబడి, పర్సన్ తో. క్వారల్డ్ ఓవర్ ఏ ట్రైఫిల్, ఒక స్వల్ప విషయం మీద పిల్లలు కొట్లాడారు. ఓకే, సో దిస్ ఈస్ ది డిఫరెన్స్. అండ్ దెన్ సి నెక్స్ట్, ఐ గివ్ యూ విచ్ వర్డ్స్, ఏ పదాలు ఇలా ప్రిపోజిషన్స్ తీసుకుంటాయనేటువంటి మీరు గమనించాలి. చూడండి నెక్స్ట్ వర్డ్, ఎంక్వైర్డ్ ఆఫ్టర్ వస్తుంది, ఎంక్వైర్డ్ ఇంటూ వస్తుంది. ఎంక్వైర్డ్ ఆఫ్టర్ సంబడి, ఏదైనా వ్యక్తుల బాగోగులు విచారించేటప్పుడు ఏదైనా వ్యక్తులు ఎలా ఉన్నారు వాళ్ళ గురించి నేను విచారించాను. ఎవరైనా వ్యక్తుల గురించి, పేరెంట్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి విచారించాడు. ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్ అని అడిగినప్పుడు క్వారల్డ్ ఎంక్వైర్డ్ ఆఫ్టర్ సంబడి. I inquired after his old parents. ఓల్డ్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ గురించి నేను విచారించాను. పేరెంట్స్ బాగోగుల గురించి విచారించాను. ఐ ఎంక్వైర్డ్ ఆఫ్టర్ హిజ్ ఓల్డ్ పేరెంట్స్, తన యొక్క ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ గురించి విచారించాను. మరి ఇంక్వైర్డ్ ఇంటూ కూడా వస్తుంది. ఇంక్వైర్డ్ వచ్చిన వెంటనే మీరు ఇంక్వైర్డ్ ఇంటూ పెట్టేస్తారు. ఇంక్వైర్డ్ ఆఫ్టర్ సంగతి మర్చిపోతారు. ఇంక్వైర్డ్ ఆఫ్టర్తో ఎగ్జాంపుల్ ఇస్తారు. చూడండి, ఇంక్వైర్డ్ ఇంటూ సంథింగ్, ఏదైనా విషయాన్ని పరిశీలిస్తున్నానంటే ఇంక్వైర్డ్ ఇంటూ. ది పోలీస్ ఇంక్వైర్డ్ ఇంటూ ది మ్యాటర్ ఇంటూ ది కేస్ ఫర్దర్. పోలీసు వాళ్ళు ఆ కేసుని ఫర్దర్ గా విచారించారు. ది పోలీస్ ఇంక్వైర్డ్ ఇంటూ ది కేస్ ఫర్దర్. పోలీసు వాళ్ళు ఆ కేసుని ఫర్దర్ గా విచారించారు. చూడండి, ఇక్కడ కేసు విచారించడం ఏదైనా విషయాన్ని పరిశీలించడం కాబట్టి ఇది విషయానికి సంబంధించింది. కాబట్టి సంథింగ్ ఎంక్వైర్డ్ ఆఫ్టర్. మీరు ఎంక్వైరీ వచ్చిన వెంటనే ఇంటూ పెట్టేస్తారు. ఎంక్వైర్డ్ ఆఫ్టర్ అండ్ ఎంక్వైర్డ్ ఇంటూ హిజ్ ఓల్డ్ పేరెంట్స్ అని పెట్టేస్తారు. సో పొరపాటు, అదే డిఫరెన్స్. ఓకే బాయ్స్, నౌ లెట్ us see another example. Here, part from, part with. Part from విడిపోవడం. చూడండి, part from somebody, ఏదైనా వ్యక్తుల నుంచి విడిపోయామంటే part from somebody. Part with something, ఏదైనా ఒక వస్తువుతో విడిపోయామంటే part with. ఒక వస్తువు, కారు నాకు దూరం అయిపోయింది, మోటార్ బైక్ నాకు దూరం అయిపోయింది, సో సైకిల్ నాకు దూరం అయిపోయింది, ఇలా చెప్తాం. అలా సంథింగ్, ఏదైనా విషయము, ఒక వస్తువు. థింగ్ అంటే వస్తువు అని అర్థం వస్తుంది, విషయం అని అర్థం వస్తుంది కదా. సో పార్ట్ విత్ సంథింగ్, పార్ట్ ఫ్రమ్ సంబడి. చూడండి, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు పార్ట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. పేరెంట్స్ అంటే వ్యక్తులు కదా, కాబట్టి పేరెంట్స్ నుంచి విడిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయము. సో విడిపోవడం అంటే పర్సన్స్, వ్యక్తుల నుంచి విడిపోవడం చాలా బాధాకరమైన విషయము అని ఇక్కడ
ఈ ఎగ్జాంపుల్స్. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు పార్ట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. మన పేరెంట్స్ నుంచి డిపార్ట్మెంట్ చాలా బాధాకరమైన విషయం. మరి ఇప్పుడు పార్ట్ విత్, ఐ పార్టెడ్ విత్ మై కార్, ఓల్డ్ కార్. నా ఓల్డ్ కార్తో నాకు సంబంధం దిగిపోయింది అంటే దాన్ని అమ్మేయడం లేకుంటే ఏదైనా దొంగలు ఎత్తుకోవడం లేదంటే పాడైపోవడం జరుగుతుంది. సో ఐ పార్టెడ్ విత్ మై ఓల్డ్ కార్, సో ఈ విధంగా ఒక్కోసారి రెండేసి ప్రిపోజిషన్స్ తీసుకునే పదాలు ఉంటాయి అని చెప్పడం కోసమే ఈ వీడియో చేసాము. ఇదే దీనిలో ప్రిపోజిషన్స్ లో టిప్. మై డియర్ స్టూడెంట్స్, యు అబ్జర్వ్ అగ్రీ విత్, అగ్రీ టు, అగ్రీ, యాంగ్రీ విత్, యాంగ్రీ ఎట్, క్వారల్ విత్, క్వారల్ ఓవర్, ఎంక్వైర్డ్ ఆఫ్టర్, ఎంక్వైర్డ్ అబౌట్ కూడా వస్తుంది కొన్నిసార్లు. ఎంక్వైర్డ్ ఆఫ్టర్, ఎంక్వైర్డ్ ఇంటూ, ఆఫ్టర్ సంబడి, ఎంక్వైర్డ్ ఇంటూ సంథింగ్, పార్ట్ ఫ్రమ్, పార్ట్ విత్. సో దిస్ ఈస్ ది టిప్ ఆన్ ప్రిపోజిషన్స్ టుడే బాయ్స్. సో ఈసారి క్లాసులో మళ్ళీ ఇంకొక అంశం మీద ఇలాంటి హింట్స్ అనేటువంటివి మీకు ఇస్తూ ఉంటాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా ఉపయోగం. ఇది డిఫికల్ట్ పాయింట్స్, ఇది ఎవరో గమనించిన పాయింట్స్. అందుకనే మీరు జాగ్రత్తగా ఈ వీడియో ద్వారా మీరు దీన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదే మాదిరిగా మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీలైతే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రాజు వీడియోస్. తద్వారా మీరు ఎల్లప్పుడూ ఈ గ్రామర్కి సంబంధించి వింటూ ఉండొచ్చు. దిస్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ఐ టేక్ లీవ్. ఓకే.